సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. నేను సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే హీరో గ్లామర్ X125 ని కంప్లీట్గా మనం రైడ్ చేయబోతున్నాము. సో రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్, అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఈ వెహికల్ గురించి అయితే అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం. చూడండి, దీని యొక్క కీ అయితే చూడొచ్చు, హీరో లోగోతో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ అయితే వేసి ఉన్నట్టు చూపిస్తుంది అండి. సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది. చాలా రిఫైన్గా కనిపిస్తుంది కదా ఇంజిన్ అనేది. అండ్ ఫస్ట్ గేర్ అయితే వేసాను. ఫస్ట్ గేర్ కొంచెం హార్డ్గా అనిపించింది. సెకండ్ గేర్, వావ్. థర్డ్ గేర్, టూ గుడ్. ఫోర్త్ గేర్, వామ్మో, ఇది 125cc వెహికలేనా. ఫిఫ్త్ గేర్, వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్, వావ్. మొత్తం త్రాడ్లో ఇచ్చేస్తున్నా, బట్ టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయలే. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి స్పీడోమీటర్ వైర్ అనేది డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు. సో అందుకని చెప్పేసి నేను టాప్ స్పీడ్ టెస్ట్ అయితే నేను చేయలేను. సో సారీ ఫర్ దాట్. మనం అప్రాక్సిమేట్లీ 90+ అయితే మనం క్రాస్ చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు కొద్ది స్పీడ్ రైడ్ చేసాను కదా, నాకు ఫుట్ బ్రేక్స్ దగ్గర కొద్ది వైబ్రెన్స్ అయితే నేను అయితే నోటీస్ చేశాను. ఇక్కడ కొద్ది ఖాళీ ఉందో, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో కొంచెం లిటిల్ బిట్ అయితే నాకు తెలుస్తున్నాయి. ఇప్పుడు 60 దాటి నాకు తెలిసి అయితే లిటిల్ బిట్ వస్తున్నాయి. అండ్ 70 క్రాస్ అయి ఉండొచ్చు. విండ్షీల్డ్ చూడొచ్చు, మనకి కంప్లీట్గా ఊగుతుంది ఇది. అంటే మనం కొద్ది స్పీడ్ వెళ్ళకపోతే నాకు ఉంటుందా బ్రేక్ అయిపోతుందో నాకే తెలీదు. ఓకే, 80 క్రాస్ అయి ఉంటుంది నాకు తెలిసి. థ్రాట్లు ఇంకా ఉంది, ఈజీగా 90 దాటేస్తుంది. దీంట్లో రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి మనకి. రోడ్డు, అలాగే పవర్ ఎక్కువ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో పవర్ మోడ్లో మనకి ఫుల్ థ్రాట్లు, అది ఫుల్ పవర్ దొరుకుతుంది అనమాట. 11.5 PS పవర్ దొరుకుతుంది. అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే నాకు బాగా అనిపించింది. మరీ అంత సాఫ్ట్గా లేకుండా, మరీ అంత హార్డ్గా లేకుండా మనకి ఇవ్వటం జరిగింది అనమాట. హీరో త్రో షిఫ్టర్ ఇచ్చారు. ఏంటి త్రో షిఫ్టర్ మాత్రం ఇచ్చింటే బాగుంటుంది చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ సైడ్ స్టాండ్ తీసేసాను. అయినా సరే ఇక్కడ చూడొచ్చు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ లైట్ అయితే మనకి బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు మనకి, USB ఛార్జింగ్ పోర్ట్. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ బ్రేకింగ్ బయట అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం మనం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళి బ్రేకింగ్ బయట చూద్దాము. 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సెక్షన్లో మనకి. సో ఫాస్ట్ అయితే వెళ్తున్నాను. అక్కడ టర్నింగ్ బోర్డు ఉంది కదా, అక్కడైతే ఆగదాము. ఇక్కడ నుంచి ప్రెస్ చేస్తా బ్రేక్. ఓ మై గాడ్, టూ గుడ్ బ్రేకింగ్ అయితే ఉంది. దీంట్లో మనకి IBS టెక్నాలజీ అయితే ఉంటుంది అనమాట. IBS అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తుంది చూడండి. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇది ఎంగేజ్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే అదిగో చూడొచ్చు, మీకు తెలుస్తుందో లేదో. మనకి మీరు రైడ్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే మనకి ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఒక 20% ఎంగేజ్ అవుతుంది. సో గేర్స్ వేసినప్పుడు నాకు కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అయితే అనిపిస్తుంది అనమాట. అంటే ప్రాపర్గా అంత పడట్లేదేమో అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. టైర్స్ గ్రిప్ అని మాట్లాడుకోవాలి. ఫ్రంట్ సైడ్ 80/100 ఇచ్చారు, బ్యాక్ సెక్షన్ 100/80 అయితే ఇచ్చారు. సో ఇవి మనకి రెగ్యులర్ 17 ఇంచ్ వీల్స్ కాకుండా మనకి 18 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు అనమాట. బాగానే ఉంది. బట్ మీరు టాప్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం మీకు కాన్ఫిడెన్స్ అనేది మీరు మిస్ అవుతారు. అలాగే కొద్ది కార్డరింగ్ చేసినప్పుడు కానీ కొంచెం మీకు కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతారు మీరు. ఎందుకంటే కొంచెం ఇంకా బ్రాడ్ టైర్స్ ఇవ్వచ్చు, బట్ ఇది 125cc వెహికల్ కాబట్టి మనకి ఇది ఎన్ఎఫ్ అనే చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకి 10 లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు. 12 లీటర్స్ గా ఇచ్చింటే బాగుండేది. మనకి 125cc కంప్యూటర్ సెగ్మెంట్ బైక్ కాబట్టి కేవలం దీంట్లో మనకి 10 లీటర్స్ మాత్రమే ట్యాంక్ అయితే ఇచ్చారు.
అండ్ మైలేజ్ అనేది మనం ముందుగా వాకౌట్ మాట్లాడాము. మైలేజ్ అనేది అప్రాక్స్ 55 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయండి బ్రో, 55 to 60. బట్ రైడింగ్ కండిషన్ బట్టి అందరికీ కూడా ఒకే రకమైన మైలేజ్ అయితే రాదు, ఏ వెహికల్ కూడా రాదు. అలాగే ఈ వెహికల్ మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీ ఇచ్చారు. రైడ్ బై వైర్ టెక్నాలజీ అంటే మనకి థ్రాటిల్ దగ్గర మనకి ఎటువంటి కేబుల్స్ అయితే ఉండవు అనమాట. లోపల మనకి ఒక ECU కంట్రోల్ అయితే ఉంటుంది. సో దాని సహాయంతో మనకి థ్రాటిల్ అనేది వర్క్ అవుతుంది. సో ఎక్కడ కూడా నేనైతే పవర్ ల్యాగ్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ హీటింగ్ కూడా నాకు ఏమీ పెద్ద హీటింగ్ అని అనిపించలేదు, లిటిల్ బిట్ అయితే ఉంది. సో ఇది మరి చెప్పుకోదగ్గ హీటింగ్ అయితే ఏం కాదు. అండ్ కన్సోల్ విజిబిలిటీ టూ గుడ్ అయితే ఉంది. విజిబిలిటీ అయితే మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు. సో సన్లైట్లో రైడ్ చేసినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు. అండ్ కన్సోల్లో మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి, బ్లూటూత్ అలాగే నావిగేషన్, సో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 124.7cc ఇంజిన్, ఎయిర్ కూల్ ఇంజిన్. ఇది మనకి ఎటువంటి ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే కాదు, 125cc కాబట్టి ఎయిర్ కూల్ అయితే ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ 11.5 PS పవర్ అలాగే 10.5 Nm టార్క్ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. బాగుంది ఇంజిన్ పికప్ అయితే మనకి ఫస్ట్ గేర్ నుంచి కూడా బాగుంది, ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అయితే లేదు. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఫిదా అయిపోయింది. అయితే ఒక 125cc వెహికల్ నాకు అది అనిపించలేదు, ఒక 150cc వెహికల్ రైడ్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించింది. బాగుంది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. ఓకే, మనం బ్యాక్ అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి చాలా దూరం వచ్చాము, బ్యాక్ వెళ్తూ మనం మిగిలిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. సో కార్నర్ కూడా చూడొచ్చు. సో చాలా బాగుంది రేడియస్ అనేది, టూ గుడ్. మనం చిన్న చిన్న రోడ్స్లో కూడా మనం ఈజీగా మనం టర్న్స్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ దీనికి హ్యాండ్ బార్ అయితే మాత్రం చాలా రిలాక్సింగ్ హ్యాండ్ బార్ మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండ్ బార్ కంఫర్ట్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే ఇక్కడ మనకి ఫ్యూల్ క్యాప్ అనేది మనకి అటాచబుల్ కాకుండా మనకి డిటాచబుల్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇది ఒక కానతో నేను నోటీస్ చేశాను, అంటే మనకి ఫ్యూల్ క్యాప్ అనేది మనకి కంప్లీట్గా ఓపెన్ అవడం జరుగుతుంది. సో మనకి దీనికి అటాచబుల్ అయితే లేదు. సో ఇది ఒక కానతో నేనైతే నోటీస్ చేశాను. ఈ వెహికల్లో మనకి ఎటువంటి ABS అయితే లేదు. ABS అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈ వెహికల్ అయితే లేదనమాట. సో 125cc ఉన్న అన్ని వెహికల్కి కూడా మనకి ABS అనేది మ్యాండేటరీ అని చెప్పేసి గవర్నమెంట్ రూల్ అయితే పాస్ చేసింది. బట్ అయినప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రమే అవైతే మనకి పాటిస్తున్నాయని చెప్పొచ్చు. సో 125cc మనకి మాక్సిమం ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే అన్ని బైక్స్కి కూడా మనం ABS చూస్తాము. సో ఇది కూడా మేబీ ABSకి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉందన్నమాట. 170 mm అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి ఎనఫ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ వెహికల్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి దీంట్లో అన్ని లైట్స్ కూడా LEDతోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హెడ్ లైట్ కానీ, DRS కానీ, టర్న్ ఇండికేటర్స్ కానీ, టైల్ లైట్ కానీ అన్నీ కూడా LEDతోనే ప్రొవైడ్ చేస్తున్నారు. మామూలుగా మనకి 125cc వేరే అదర్ బైక్స్ కానీ చూసుకుంటే మనకి కాస్ట్ కటింగ్ కోసం హాలోజన్ ఇండికేటర్స్ అని ఇస్తారు. బట్ దీంట్లో LED ఇండికేటర్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఇది మొత్తానికి అయితే గ్లామర్ X 125 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ వచ్చింది అనమాట. సో ఈ వెహికల్లో మేజర్గా కాన్స్ చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. సో ఒకవేళ మీ బడ్జెట్ అనేది 1,20,000 రూపీస్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. సో ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళైతే ఈ వెహికల్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే మనకి దీంట్లో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే లుక్స్ పరంగా ఇది కూడా మనకి చాలా బెస్ట్ లుకింగ్స్తో మనకి రావడం వల్ల మీరు ఒకవేళ యూత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్ కన్సిడర్ చేయండి. సో సీట్ కంఫర్ట్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా సాఫ్ట్ అయితే ఉంది సీట్ యొక్క కంఫర్ట్ అయితే మాత్రం. సో ఇది మొత్తానికి అయితే గ్లామర్ X 125 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. మరి బై బాయ్.